హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో ఏంటంటే సైట్ ఇంజనీర్స్ కానీ, కామన్ పీపుల్ కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ, బిల్డర్స్ కానీ ప్రతి ఒక్కరూ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అవసరమైంది మంచి పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే చాలామంది అడుగుతుంటారు. లీక్ కాకుండా ఏ పెయింట్ వాడాలి, వాషబుల్ పెయింట్ అంటే నీళ్ళు తడిసినా కానీ వాటర్ ప్రూఫ్ పెయింట్ ఏది వాడాలి, నెక్స్ట్ అలాగే కొంతమంది పెచ్చిలు లేసిపోతుంటాయి, పెచ్చిలు ఎందుకు లేస్తున్నాయి, అట్లా లేకుండా ఉండాలంటే ఏ పెయింట్ వాడాలి అని ఇలా పెయింట్ గురించి చాలా డౌట్స్ వస్తుంటాయి మనకి. ఓకే, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ పెయింట్ వాడాలి అంటే ఏ కంపెనీ పెయింట్ మంచిది, ఏది వాడాలి, మా స్లాబ్ లీక్ అవుతుంది ఏ పెయింట్ వాడాలి, లేదా మా గోడలు పారాపెట్ వాల్స్ స్లాబ్ దగ్గర జాయింట్స్ లీక్ అవుతున్నా ఏ పెయింట్ వాడాలి, గోడలు లీక్ అవుతున్నా ఏ పెయింట్ వాడాలి. జస్ట్ వాళ్ళకు పెయింట్ కంపెనీ నేమ్ చెప్తే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అది కరెక్టా కాదు. అసలు పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఆ పెయింట్ మంచిదా కాదా, దాని పర్పస్ ఏంటి అంటే అన్ని పెయింట్లకి ఒకే యూజేజ్ ఉంటే ఇన్ని రకాల పెయింట్లు తయారు చేయడం దానికి. ఓకే, మనకి యాక్చువల్గా పెయింట్స్ అంటే మనకి 15 రకాల పెయింట్లు దాకా ఉంటాయి. ఒక్కొక్క పెయింట్ ఒక్కొక్క దానికి వాడతాం మనం. ఓకే, అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పెయింట్ మనం షాప్కి వెళ్ళినప్పుడు పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ లేబుల్ అంటే ఆ డబ్బా చూడగానే అక్కడ ఏమేమి ఉంటాయి దాని మీద, అవి చూడగానే మనకి మంచి పెయింటా కాదని ఎలా తెలిసిద్ది అనేది చెక్ చేసుకోవాలి. కానీ సింపుల్గా ఎవరినో అడిగి ఏ పెయింట్ వాడాలి, ఏ కలర్ వాడాలి, జస్ట్ మన కలర్ ఒకటి బాగా కనిపిస్తే చాలు. మన షాప్కి వెళ్ళి ఏం చూస్తాం, ఏషియన్ లేకపోతే బెడ్జర్ లేకపోతే ఇంకో కంపెనీ, ఆ పేర్లను ఎందుకు కానీ ఆ కంపెనీ పేరు చూస్తాం. నెక్స్ట్ కలర్, రోజు చార్ట్ ఇస్తాడు, ఆ చార్ట్ తీసి ఓకే ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ బాగుంది తీసుకెళ్ళిపోదాం పదా అంటాం. అది అసలు దేనికి, ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా, సీలింగ్కి వాడేదా, లేకపోతే ఫినిష్ ఏంటి, మ్యాట్ ఫినిషా, గ్లాస్ ఫినిషా, సాటినా, నెక్స్ట్ అది రెజిన్ ఎక్రైలిక్కా, అది వాషబుల్లా నాన్ వాషబుల్లా అని ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. కానీ ఏం మనం చూడం, జస్ట్ కంపెనీ చూస్తాం, రేట్ చూస్తాం, కలర్ చూస్తాం, తీసుకెళ్ళిపోతాం. అందుకని మనం పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద డీటెయిల్డ్ వీడియో అయితే చేద్దాం. ఓకే, మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, మన డీలర్ని ఏం అడగాలి, ఓకే అవన్నీ తెలుసుకుంటేనే మనం మంచి పెయింట్ అనేది సెలెక్ట్ చేసుకోగలం. అలాగే పెయింట్ అనేది ఎక్కువ రోజులు అనేది వస్తుంది. ఓకే, వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెయింట్ అనేది మంచిదా కాదా అనేది PVCN నెంబర్. ఓకే, ఈ PVCN నెంబర్ అంటే పిగ్మెంట్ వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ నెంబర్. ఓకే, ఈ PVCN నెంబర్ అంటే పిగ్మెంట్ వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ నెంబర్ని బట్టే మన పెయింట్ అనేది మంచిదా కాదనేది మనకు తెలుస్తుంది. కానీ సాడ్ థింగ్, బ్యాడ్ థింగ్ ఏంటంటే పెయింట్ డబ్బాల మీద ఈ PVCN నెంబర్ గురించి మెన్షన్ చేయరు, ఏ కంపెనీ కూడా మెన్షన్ చేయదు. ఎందుకంటే ఆ PVCN నెంబర్ ఉంటే తెలిసిపోయింది కదా జనాలందరికీ పెయింట్ ఎలాంటిదని, దాని క్వాలిటీ ఏంటి అనేది. అందుకని ఈ PVCN నెంబర్ గురించి ఏ పెయింట్ డబ్బా మీద కూడా ఏ కంపెనీ కూడా మెన్షన్ చేయదు. అది కాన్ఫిడెన్షియల్ అంటారు, అంటే డీలర్స్కి కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, తెలుసుకోవచ్చు, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ PVCN నెంబర్ అనేది ఎక్కువ ఉంటే మంచి పెయింట్ కాదు, అంటే 4 రోజులకు పోయే పెయింట్ అది. ఈ PVCN నెంబర్ అనేది తక్కువ ఉంటే లాంగ్ లాస్టింగ్ అంటే డ్యూరబిలిటీ, ఎక్కువ రోజులు వచ్చే పెయింట్ అది. ఓకే, ఫస్ట్ PVCN నెంబర్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ పిగ్మెంట్ బై వాల్యూమ్ ఆఫ్ పిగ్మెంట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బైండర్. ఈ బైండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ ద బైండర్ అనేది తక్కువ ఉంటే ఈ PVCN నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఆఫ్ ద బైండర్ అనేది ఎక్కువ ఉందనుకోండి
బైండర్ అంటే బైండింగ్ చేసి గట్టిగా పట్టుకొని గ్రిప్ అనమాట అది. వాళ్ళకి మనం పెయింట్ వేయగానే పట్టుకోవాలి కదా, పట్టుకోవడం, నెక్స్ట్ లేసిపోకుండా ఉండడం, నీళ్ళు పోస్తే నీళ్ళు పీల్చుకోకుండా నీళ్ళు పక్కకి వెళ్ళిపోవడం. ఓకే, ఓడని ఇలా పట్టుకుంటే కొన్నిసార్లు మనం చేయటి పెట్టగానే చేయి మొత్తం పౌడర్ అవుతుంటుంది. అలా కాకుండా ఉండడం అదన్నీ ఈ పీవీసీఎన్ నెంబర్ అనేది తక్కువ ఉంటే మనకి మంచి పెయింట్. పీవీసీఎన్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటే అది క్వాలిటీ లేనట్టు ఆ పెయింట్లో, అంటే అది మంచి పెయింట్ కాదని అర్థమైంది కదా. కానీ ఏంటంటే ఈ పీవీసీఎన్ నెంబర్ అనేది మన పెయింట్ డబ్బాల మీద ఉండదు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇప్పుడు అదే కదా క్వశ్చన్. అందుకని పీవీసీఎన్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలి, మనం పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాని మీద టైప్ ఆఫ్ రెజిన్ ఉంటుంది. అది మ్యాట్ ఫినిషా, సాటినా, గ్లాస్ ఫినిషా అది ఉంటుంది. నెక్స్ట్ డిస్టెంపరా, సిమెంట్ పెయింటా, ఎక్రైలిక్కా, 100% ఎక్రైలిక్కా అనేది ఉంటుంది. నెక్స్ట్ వాషబులా, నాన్ వాషబులా. ఓకే, నెక్స్ట్ అప్లికేబుల్ క్వాంటిటీ అంటే 1 లీటర్కి ఎంత ఏరియా అనేది వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ వాటి మనం ఆ పెయింట్ డబ్బా మీద చూసి దాని మీద ఉన్న దాన్ని చూసి ఇది మంచి పెయింటా కాదా అనేది తెలుసుకోవచ్చు. కానీ మనకు అది ఎవరికి చాలామందికి తెలియదు. అది మనం చేసే పని పెయింట్ షాప్కి వెళ్తాం, బ్రాండ్ చూస్తాం, కంపెనీ, తర్వాత కలర్ చూస్తాం. కొంతమంది చూస్తే అది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని చూసుకుంటారు, నెక్స్ట్ కలర్ కోడ్స్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటారు. కానీ అది పెచ్చులు వేసిపోతుంటాయి కొన్ని పెయింట్ తొందరగానే, కొన్ని లీక్ అవుతుంటాయి వాటరు, కొన్ని చేయబెట్టగానే పౌడర్ వస్తుంటుంది. ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే మనం పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, ఆ వీడియో చూడగానే మీకు పెయింట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే అసలు పెయింట్ అనేది ఎన్ని రకాలు, అసలు మ్యాట్ ఫినిష్ అంటే ఏంటి, సాటిన్ ఫినిష్ అంటే ఏంటి, సెమీ గ్లాసీ అంటే ఏంటి, గ్లాసీ ఫినిష్ అంటే ఏంటి, అదేవిధంగా పెయింట్లో మనకి సిమెంట్ పెయింట్ అంటే ఏంటి, ఎమెల్షన్ అంటే ఏంటి, ఎనామెల్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే ఎబాక్సీ పెయింట్ ఏంటి, ఆయిల్ పెయింట్ ఏంటి. ఓకే, దాంట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో పెయింట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఏ పెయింట్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఓకే, అంటే సీలింగ్కి ఏది యూజ్ చేయాలి, ఇంటర్నల్ వాల్స్కి ఏది యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్ ఏది యూజ్ చేయాలి, లీక్ కాకుండా ఏ పెయింట్ యూజ్ చేయాలి, ఓకే, అలాగే రస్ట్ రాకుండా ఏ పెయింట్ యూజ్ చేయాలి అనేది A to Z ఈ పెయింట్. అలాగే పీవీసీఎన్ నెంబర్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది అనే టోటల్ డీటెయిల్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.